మన బాధ్యత దేవుని ఆశీర్వాదం బాబు, దేవుని దగ్గర మంచి ఆరోగ్యం బాబు, దేవుని ద్వారా నీకు మంచి శక్తి బలం దొరుకు, నీకు శాంతి అమ్మను, సమాధానం అన్ను, ఆనందం అన్ను. కానీ దేవుని మీద విశ్వాసం వాటం, దేవుని మీద నమ్మకం వాటం. విశ్వాసం, నమ్మకం, ప్రార్థన ఇది మాత్రతే మన చుట్టే ఆశీర్వాదం ఇంతగానే మనకైతే దొరికిల్లే వాయిల్లే. యేసు ప్రభు నీతోనే మింటారు. నీవు యేసు ప్రభు నీ హృదయంతో తాసి, యేసు ప్రభు నీ హృదయంతో కరిగి, ఏసయ్య నా హృదయంతో మనిద్దరు యేసు ప్రభు నీ హృదయం తెగమంతు, నీ హృదయం తెగ మంచి ఆ యేసు ప్రభు బాధ్యత వెళితే నీ హృదయంతో తాసి యేసు ప్రభు రోజు యేసు ప్రభుని ప్రార్థనకి ఇవ్వ, యేసు ప్రభుని ఆరాధించవా, యేసు ప్రభుని ఘనపరచవా, యేసు ప్రభుని స్తుతించవ. ప్రభా ఈరోజు బతికిన నిమిత్తి నీ కృప. నిన్న ప్రార్థన కత్తో మమ్మీ మానవుడు 3 దిన ప్రార్థన వార్త నరసింపేట మాకు సడన్గా ఫోన్కి ఇస్తాను. నేను బాత లాస్ట్ రోజు మీకెళ్ళో మీకు వేలేమంత పరిస్థితిలో మీకు ఎత్తిలో మా ఆ గత్తో 9 తగ్గేదా సార్ మా కేతకర పరిస్థితి సరిగ్గిందో 10 మధ్య మా మిగతా 10 లక్ష్మీపురమే 8 ಪ್ರಾರ್ಥನಾ ಸತ್ತಬಾಂಗ ಆಲ್ಸೊಡೇದಾಯ್ತು ಆಗ ಬೇಗ ಪ್ರಾರ್ಥನಾ ಹಸ್ದ ಆಗತ್ತೊಂ ಆಗ ಯಾವುದಾనికి 9 గంటని ఆరాధనకి ఇತ್ತು. ఆరాధనకి ఇత్తస్కే ಹೋಗು ఇంజే స్టార్ట్ ఆలియా సీకి సాకి ప్రార్థన మొత్తం కంప్లీట్ డోడతి పట్టణంలోకి 12 గంట నా నరకమే తేదీ చేయరా. హల్లెలూయా దేవుని బిడ్డ అగ్గ 200 మంది అనుకుంటా. డోడాలు కుసిరాలు వెండి అంటే అయ్యగారి దూరం నుంచి. కానీ ప్రార్థన బాగా జరుగుతుంది. దేవుని బిడ్డారా, మన మీద అలిసి ఒకవేళ పెళ్ళికో ఫంక్షన్కో ప్రార్థనకో మీటింగ్కి వస్తే నన్ను పలానా మీటింగ్కి వస్తాను, పలానా ఫంక్షన్ వస్తాను, నన్ను అలిసి వస్తాను, నేను చెప్తాను అని చెప్పచ్చు. ನಿಮ್ಮ మొండి పరచపత్రితే నీకు ఆశీర్వాదము వావు. దేవుని బిడ్డారా, మా మగతించ నరక్కే బయలుదేరుతాం పిల్లకి మధ్యతే అందరం టిఫిన్ కీసు వాసు ప్రార్థన మొదలువాడు. ఇంకా డోడయిలే కుసిరిలే, ఇంక మళ్ళీ ప్రార్థన తప్పుతే అటవ. దేవుని మీద దేవుని పిల్లల ముందు 5 వారానికి ప్రార్థన కూడా నీ బేపని కను. కానీ దేవుని మందిరికి నీవు ఆశీర్వాదం పొందవాలా, నీకు 6 నెలల జీవ సుఖం దొరకవాలా, నీకు మంచి సుఖ శాంతుల జీవితం దొరకవాలా, సంతోషం కావాలా, సమాధానం నీకు కావాలా, నువ్వు దేవుని దగ్గరగా మందవా, దేవుని ప్రేమించేవారిగా మందవా, దేవునికి ఆరాధించేవారిగా మందవా, దేవుని ప్రార్థనకి వెళ్ళక మందవా. దేవుని బిడ్డ నిన్న చాలా మా అయ్యగారు మమ్మల్ని నిలబెట్టి, మా కుటుంబీకులు అందరు నిలబెట్టి ఒక పాట. నాకు ఈ అయ్యగారు నీకేం చెప్తాడేమో అనుకున్నా. కొంచెం వారింటి వాళ్ళందరూ నిలబడి ఒక పాట పాడాలి నిలబెట్టి. మాకు పెళ్లి చేసిన అయ్యగారు మోసయ్య నిలబెట్టేసరికి నేను మా ఊరికి ఇచ్చిన పాడతారేమో, ఎందుకంటే నేనే సీనియర్ కాబట్టి నాకే ఇచ్చారు పాడిను. పాడితే కొంచెం వారింటి ఇంట్లో నుండి దేవుడు 2 సేవకు పిలిచినని చెప్తా ఉన్నా. చాలా సంతోషం. మా అన్న చిన్న వ్యాపారం చేసుకుంటూ సేవ పరిచయం చేస్తున్నా. ఈ సంవత్సరమే సేవకు వస్తున్నారు అనమాట. అదనమాట ఎద్దుల చెరువు, టేకుల చెరువులో సేవ పరిచయకీతో. మా అన్నను చదివిలే, కానీ కొన్ని తెలివి ఉంది. మా వదినకి చదువుకుంటాం. సంఘం అంతా సహకరించుతూ నర్సిపేట సంఘం అంత ఖైదీ మంది దేవుని బిడ్డ. కానీ దేవుని పరిచర్య, దేవుని సువార్త, దేవుని బిడ్డలు కట్టేస్తే మనం దేవునికి దగ్గరగా, దేవునికి మనం ఇష్టడుగా మందవాలి, దేవుని దగ్గర మందవాలి, దేవునికి ఇష్టడుగా మందవాలి, దేవుని ప్రార్థించేవారిగా మందవాలి. దేవుని బిడ్డలు గమనించండి. దేవుడు ఆ చుట్టూ బాధ్యత తెలుసా, మనకు ఆశీర్వాదంగా దేవుడే మన ద్వారా గొప్ప కార్యాలు జరిగిస్తారు. దేవుడు మనకు దేవుడు ఆశీర్వదించుతారు, మన ద్వారా ఇంకొకరిని దేవుడు ఆశీర్వదిస్తారు. హల్లెలూయా దేవుని బిడ్డలు గమనించండి. అందుకే నీకు బాధ్యత, భయపడద్దు. మా ఇంట్లో ఇప్పుడు ఎంతో మేము 3 అంటే
ఇటు తెలంగాణలో ఇద్దరం. మా అన్న వాళ్ళు నాకు ఒక సంవత్సరం ముందు నమ్ముకున్నాను, 1 సంవత్సరం 2 సంవత్సరాలు అన్నట్టు ముందు నమ్ముకున్నాను. ఏంటంటే మీకు వాళ్ళు తమ్ముడులంతా లోకంలోనే ఉన్నారు, ఆయన ఒక్కడిద్దరు ఉన్నారు. కానీ దేవుని లెక్క ప్రకారం చేసేస్తాం. కుటుంబాలు ఉన్నారు చాలామంది, మన పరివారం ఇంతే, కానీ మన మాట కేంద్రం. అలాగే ఇంకా నా తరపు నేను తిరిగితే ఇంకా మన దేవుని నమ్ముతుడికే కరెక్టాం దేవుని కార్యక్రమం అంటే దేవుని సిద్ధ ప్రకారం జరిగిస్తాం. అదే దేవుని పని. దేవుని బిడ్డారా, మనము దేవుని పనికి లేకపోతే పనికి రాను పిలిచి దేవునికి మహిమ రాకుండా మనం చేయకూడదు. హల్లెలూయా. కింద ఆశీర్వాదం వావో. అందుకని మన పరివారం వక్కైనా మన దేవుని నమ్ముతున్న వక్కైనా వావకైనా మనమైతే దేవుని చిత్త ప్రకారం ప్రతి కార్యము జరిగించవు. మనం దేవుని పిల్లలు అసుంటే మనకు ఆశీర్వాదం వాత, అసుంటే దీవెన వాత, అసుంటే సుఖశాంతుల జీవితం దొరికితా, అసుంటే దేవుడు నా వలన నీకు దీర్ఘాయుష్ కలుగును అని చెప్పి దేవుడికి చెప్తారు. నీవు బ్రతుకు కాలము యెహోవా, నువ్వు బ్రతుకు కాలము నీ గిన్నె నిండి పొంగి పొర్లునని కీర్తనలుతావు. ఒకసారి కూడా కానీ 23 కీర్తనలు 6వ వచనం చక్కటి మాట అంటాం. దేవుని బిడ్డారు, చక్కటి మాట అంటారు. త్వరగా 23 కీర్తనలు 6వ వచనం చూడు లాస్ట్. చాలు, ఇంకా కింద కూడా చూడు. అంతేనా? ఓకే, రైట్. అది బాగుంది. నేను బ్రతుకు దినమన్నీ కృపాక్షేమము నా వెంట వచ్చును. చిరుకాలం యెహోవా మందిరములో నేను నివసించదను. చూసారా, నివసించాలి. నాకు ఒక్కొక్కసారి విశ్వాసులు అడ్డగోలు తిరుగుతూ ఉంటే మస్తు కోపం వస్తుంది. ఎరా, నువ్వు ఒక నీతిమంతుడుగా. ఒకసారి సామెతలు 10:6 చదవండి. ఒకసారి సామెతలు 10:6 చదవండి. చక్కటి మాట అంటారు. ఊరాటి దేవుని నీకు బాధ్యత మంత్రులు తిరిగితే నీ బ్రతుకు దినములు కృపాక్షేమం వెంట వచ్చును. చిరుకాలం యెహోవా మందిరంలో నేను నివసించదాను. నీ బ్రతుకు కృపాక్షేమం, నీ బ్రతుకు అభివృద్ధి, నీ బతుకు ధనికారంగా విస్తారంగా విస్తరించవని తిరిగితే, ఆశీర్వాదంతో నింటవని తిరిగితే దేవుని బిడ్డరా గమనించండి, దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు. చదువు సామెతలు 16. చాలు. దేవుని బిడ్డరా, అవి దేవుడు బాధ్యతమంతుడు. చక్కటి మాట దేవుడికి ఎత్తమంతుడు. ఏంటి? మనమందరం నీతిమంతులము. యేసు ప్రభుని నమ్మినందుకు నీతిమంతులం. యేసు ప్రభు నమ్మకపోతే నీవు అన్యుడే, అపవిత్రుడే, లేకపోతే పనికిరాని వాడే. కానీ దేవుని బిడ్డరా, అందుకే నీకు బాధ్యతమంతుడు తిరిగితే దేవుడు బాధ్యతమంతుడు తెలుసా, నీతిమంతుడు తల మీద ఆశీర్వాదం వచ్చుము, బలత్కారము భక్తిహీనుని నోరు మోయబడును. హల్లెలూయా. బలాత్కారం భక్తిహీనుడు. సైతాన్ బాధ్యత తెలుసా, బలవంతంతో మనకి పోతే నాకు మొడక ఇంత సైతాన్. దేవుడు అలయ్యో నువ్వు మంచి ప్రేమతో, మంచి మనసుతో, మంచి జీవికి ప్రభుని నువ్వు కరెక్ట్ తిరిగితే ఆ ప్రభు నా కుమారుడా, నా మేర్తి, నా మరిన్ని బాధపడదునా, నేనున్నాను. నీ సమస్య బాధకెలా, నీ బాధ బాధకెలా ఇందు దేవుడు మన గురించి ఎదురు. హల్లెలూయా. అందుకే నీతిమంతు తల మీద ఆశీర్వాదం. ఇంజువిని ఓడతే మింతిరిగా యేసు ప్రభు శిశువులు ఓడికి ఆశీర్వాదం ఓడి చుట్టే మింతే. కానీ దేవుడు మరిగిత్తుడు అచుట్టే బాత మరిగిత్తుడు. యేసు ప్రభుని మరిగిత్తుడు. యేసు ప్రభు రక్షించే దేవుడు. యేసు ప్రభు రక్షించే దేవుడు, కాపాడే దేవుడు, బ్రతికించే దేవుడు. బాధ్యత్తు మరిగిత్తు కనీసం వీడు ప్రార్థనతో విశ్వాసముతో మత్తెత్తి ఈ గోడ తెచ్చి ఆ గోడ వేదినుడు కదా. అందుకే యేసు ప్రభు ఒక చోట చెప్తాడు, మీ సంగ మంచి
ఎన్నిసార్లు నేను భరించాలి మీ బాధలు? ఇది యేసు ప్రభుకి ఎంత చూడండి, ఎంతకాలం ఉండి మీ బాధలు నేను భరించాను? మీకు విశ్వాసం లేదా? అక్కడ కూడా ఇదే విశ్వాసం గురించి చెప్పిండు. మీకు విశ్వాసం లేదా? మీకు ప్రార్థన లేదా? ప్రార్థన రాదా? ప్రార్థన చేస్తే దేవుడు మీకు కాపాడతాడు. ప్రార్థన చేస్తే మీకు రక్షిస్తాడు. నిజం కెత్తరితే వీడు బాగా తిత్తి వేడి చేయవలసిన జట్ట వేయాలని దేవుని బిడ్డలు గమనించండి. హల్లెలూయా. అందుకే నీకు బాధ్యతమంతుడితే దేవుని బిడ్డారా గమనించండి. అందుకనే ఇక బాధ్యతమంతుడితే దేవుని బిడ్డారా ఇక్కడ మత్తయి సువార్త బాధ్యతమంతుడు తెలుసా? అందుకే నీకు మత్తయి సువార్త బాధ్యత అందుకును మత్తయి సువార్త 8:26 వచనం చదవండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 26వ వచనం. అందుకైన అల్ప విశ్వాసులారా, ఎందుకు మీరు భయపడుతున్నారు? వారితో చెప్పాను, గాలిని తుఫాని గద్దెప్పుగా మిక్కిలి నిమ్మలమాయేను. అందుకే నీకు బతుకత్తమంతుడు 27 ఆ మనుషుడు ఆశ్రపడి ఈయన ఎట్టి వాడు ఈయనకి గాలి తుఫాము లోబడుతుందని చెప్పుకొని. హల్లెలూయా. దేవుని బిడ్డలు అందుకే యేసు ప్రభు బాధ్యతమంతుడితే నా పేరట నా పేరు పలికితే నన్ను అడిగితే, అందుకే అడుగుడే మీరు వెతుకుడే దొరుకును, వెతుకుడే మీకు దొరుకును. ఇది బాత మేహకవాళ్ళు ఏసైనా నా ముంగురమ్మ ఇచ్చా ఏసైనా ఇక ₹1,00,000 కట్టమా అదే మేహకనే. దేవుడు ప్రార్థనకి మేహకుడితే అర్థమాత వెతుకుడితే ప్రార్థనకి ప్రభు ఫలనది కావాలి. నీ ఇష్టం. నన్ను నీకు ఇష్టడుగా మాత్రతే నాకు సహాయంకి, నన్ను నీకు ఇష్టడుగా మాత్రతే నన్ను ఇంకా పరిపూర్ణత విశ్వాసం కలుగుతుందో ప్రార్థనకి ఇవ్వాలి. హల్లెలూయా. అందుకే నీకు బాధ్యతమంతుడితే దేవుని బిడ్డారా, అందుకే బాధ్యతమంతుడితే అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు? భయపడొద్దు. ఇది కథమంటుంది. భయపడదు. ఎందుకు భయపడుతున్నారు? భయపడద్దు. ఇది కరపోయితస్కే బాగా కరపోయితస్కే ನಿಮ್ಮ ಮುತ್ತೇನು ನಾ ಕರಪೈತೆ ಕೆತ್ತಿರುತ್ತೆ ಪೊಟ ನಿಂಡುತ್ತಾ ಅಲ್ಲ ನಿಮ್ಮ ತಿಂತಗಲ್ಲ ನೀ ಪೊಟ ನಿಂಡುತ್ತಾ ಡೋಡವಾಟಿ ನಾನು ತಿಂತನು నాకు కరపైతే ಕೆತ್ತ ಮುತ್ತೆ ಗಿರಿತ ಡೋಡವಾಟಿ ತಿಂತ ಪೊಟ ನಿಂಡುತ್ತಾ ನಿಮ್ಮ నీకు డోడ మింతే అన్ని మింతే కానీ కరపైతే పొట నిండు. కానీ ఇక కూడా అదే కెత్త మొత్తం ఇక బాధ ఎందుకు భయపడుతున్నారు? విశ్వాసం ಇಲ್ಲ. నీ మనిషినైవా ఆడదైనా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా విశ్వాసముతో ధైర్యంగా ఉండాలని దేవుడు కట్టమంటారు. హల్లెలూయా. ధైర్యంగా ఉండాలి. విశ్వాసంతో మందవాలి, ప్రార్థనతో మందవాలి, ఆత్మీయత సావాసంతో మందవాలి. దేవుని బిడ్డ ఆస్కేమో ప్రార్థనతో విశ్వాసంతో మాట్లాడితే బాధ జరిగితే తెలుసా నీకెళ్ళే ఆశీర్వాదము మాట నీకెళ్ళ బాధ జరిగితే నీ కృపాశ్యామం నీకు నీ ముత్తే పిల్లకిను కృపాశ్యామం కలిగితా. కృపాశ్యామం అంటే శ్యామం, సేఫ్టీ, సంతోషం, సుఖశాంతులు, ఆశీర్వాదం, దీవెనలు మనకు కలుగుతుంది. హల్లెలూయా. అందుకే భయపడకుండా మాత్రమే మనకు శ్యామము, కృపాశ్యామము, ఆశీర్వాదము, సంతోషం కలుగుతుంది, ఆశీర్వాదం కలుగుతుంది. ಹಾಗೆ రెండోది బాధ్యత తెలితే నువ్వు నీతివంతుడు, నీ తల మీద బాత నింతే ఆశీర్వాదం నింతే బాత నిందే ఆశీర్వాదం అనుభవించవలసి తెలితే బాతికి వాళ్ళు తెలుసా నువ్వు నీతిమంతుడిన విషయము మరగనిదయ్యో. దేవుని బిడ్డని నీ మరగనిదయ్యో. నన్ను దేవుని బిడ్డని నన్ను నీతిమంతుడిని ಯೇಸು ಪ್ರಭು ನಮ್ಮ ತಸ್ಕಿ ಸುಟ್ಟ ಸಾರ ಪೋಗೋ ಮಂಜಿನಿ ಸೊಬೆ ಬಿಡಿಸಿ దేవుని తాకనస్కి నువ్వు నీతిమంతుడు. వెండి ఆ పాప రోత బతుకుతే దానిదయ్యో. దేవుడికి ఎత్తలకి నువ్వు తాకవు. దేవుడికి ఎత్తలని అర్థం అసుటే నువ్వు నీతిమంతుడు. హల్లెలూయా. అసుటే నువ్వు నీతిమంతుడు. అసుటే నువ్వు ఆశీర్వదించబడతావు. అసుటే నువ్వు దీవించబడతావు.